హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చేపల పులుసు రెసిపీని షేర్ చేస్తున్నాను. ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎండుమిర్చి వేసి చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా బౌల్లో కొద్దిగా మెంతులు, జీలకర్ర, అందులోనే ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు, 7-8 వరకు ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి. ఇవి వేయించేటప్పుడు ఇల్లంతా మంచి సువాసన వస్తుంది, అంతవరకు వేయించాలి. సో లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇవి బాగా వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారపెట్టుకోండి. ఈ పులుసు ప్రత్యేకత ఏంటంటే చేప ముక్కలు చాలా మెత్తగా ఉడుకుతూ చింతపండు పులుపు, కారం, ఉల్లిపాయల తీపి, వెల్లుల్లి సువాసన అన్నీ కలిసిపోయి ప్రతి ముద్దలో అద్భుతమైన రుచినిస్తాయి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా ఎండుమిర్చి వేసి చేయడం వల్ల చేపల పులుసు మరింత రుచిగా వస్తుందండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత పక్కన పెట్టుకోండి. చేప ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకుని. సో ఇక్కడ నేను ఉప్పు, నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేస్తానండి. నెక్స్ట్ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. 2 పచ్చిమిర్చి చీలికలు మిక్సీ జార్లోకి వేసుకోండి. కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని వీటంతటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. కారం లేనివైతే ఒక 5-6 వరకు వేసుకోవచ్చండి పచ్చిమిర్చి అనేది. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, మిక్సీ పట్టినటువంటి ఆనియన్ పేస్ట్ మొత్తాన్ని వేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. అందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. కొద్దిగా కల్లుప్పు కూడా వేసి ఫ్రై చేయండి. ఆనియన్ పేస్ట్ అనేది త్వరగా మగ్గుతుంది. వంట చేస్తా ఇలా ఫ్రై చేసినాక మూత పెట్టి కాసేపు మగ్గించండి. నాన్ వెజ్ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి, చూసి వేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇది బాగా మగ్గిన తర్వాత 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. కిచెన్లో నాకు తోడుగా మా పాప కూడా వచ్చిందండి. అమ్మ నేను వంట చేస్తా అంటుంది. ఈరోజు ఈ చేపల పులుసు నాతో పాటు మా పాప కూడా కలిసి చేస్తుందన్నమాట. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, సరిపడా కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని బాగా కలపండి. ఆయిల్ తక్కువైతే కనుక వేసుకోండి, పర్వాలేదు. నేను ఇక్కడ పల్లి ఆయిల్ అయితే యూస్ చేశాను. కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. మీ దగ్గర ఉంటే కనుక అదే వాడండి. ఈ విధంగా బాగా వేయించిన తర్వాత అందులోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసి వేసుకోండి. వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసినాక లో ఫ్లేమ్లో మూత పెట్టి టొమాటోస్ని బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించండి. ఈలోగా చింతపండుని కూడా నానబెట్టుకోండి. ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకుని ఒక 1/2 లీటర్ వాటర్లో నానబెట్టుకోండి. నానబెట్టుకున్నాక పల్ప్ మొత్తాన్ని సెపరేట్ చేసేయండి. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు రసం మొత్తాన్ని వేసుకోండి. అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేయండి. మూత పెట్టి హై ఫ్లేమ్లో పులుసుని బాగా మరిగించండి. చేపల పులుసు అంటేనే మెయిన్ చింతపండు రసం అనేది కరెక్ట్గా వేయాలండి. అది కరెక్ట్గా వేస్తే మనకి పులుసు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పులుసు బాగా మరిగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేప ముక్కలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేయండి. ఇలా చేప ముక్కలన్నీ వేసేసిన తర్వాత మిక్సీ పట్టినటువంటి ఎండుమిర్చి పౌడర్ కూడా వేసుకోండి. మొత్తం వేసేయండి, పర్వాలేదు. ఇలా వేసిన తర్వాత గరిట లేకుండా పాత్రను మాత్రమే ఈ విధంగా కలపండి నెమ్మదిగా. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. పులుసు బాయిల్ అవుతుంది కదా, మధ్యలో ఒకసారి చెక్ చేయండి. మరొకసారి గరిట లేకుండా కలుపుకొని మామిడికాయ ముక్కలు ఉంటే కనుక వేసుకోండి. లేనివారు స్కిప్ చేయండి. కొంచెం పులుపు బాగా తినాలనుకునే వాళ్ళు ఇక్కడ మ్యాంగోస్ కూడా వేసుకోండి. పులుసు అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ విధంగా ముక్కలన్నీ వేసుకున్నాక గరిట లేకుండా కలుపుకుని మూత పెట్టి దగ్గర పడే వరకు బాయిల్ చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. సో పులుసు అనేది ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. మరొకసారి ఈ విధంగా గరిట లేకుండా కలపండి. ఇక్కడ మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ కారం అనేది సరిపోలేదండి. మరొకసారి వేసుకొని ఈ విధంగా కలపండి. మూత పెట్టి కర్రీ దగ్గర పడే వరకు బాయిల్ చేయండి. ఈ స్టేజ్లో మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఫైనల్గా కర్రీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో మరొక 5 మినిట్స్ పాటు బాయిల్ చేయండి. కొంచెం జోరుగా ఉంది కదండి,
సో కొంచెం దగ్గర పడే వరకు బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక 20 మినిట్స్ పాటు అలాగే ఉంచితే మసాలా అంతా చేపల్లోకి బాగా చేరి అద్భుతమైన రుచి వస్తుంది. ఇదిగో చూడండి ఎంత చిక్కగా ఎంత గుమగుమలాడుతూ ఉందో. వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని తింటే ఆ రుచి అస్సలు మర్చిపోలేరు. మరుసటి రోజు తింటే ఇంకా రుచిగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రుచికరమైన వంటతో కలుద్దాం. థ్యాంక్ యూ.